మనకి ఈ 2025లో ఇంకొక స్కూల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. చాలామంది గత రోజుల నుంచి అడుగుతున్న విషయం ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. ఈ ఫ్రీగా మనం 1వ తరగతిలో జాయిన్ అయ్యడానికి గవర్నమెంట్ ఒక చట్టం అనేది తీసుకొచ్చింది కదా, దానికి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చెప్పండి, ఎలా అప్లై చేయాలో చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక విషయం చెప్పండి, ఇలాగ ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ సీట్స్ ఉంటాయనే సంగతి ఎవరికైనా తెలుసా? అంటే గత సంవత్సరంలో మనం పోల్చుకుంటే చాలామంది అంటే రిజిస్ట్రేషన్సే చాలా తక్కువగా వెళ్ళాయి అన్నమాట. అంటే సీట్స్ మిగిలిపోయాయి. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం వదలొద్దు. ఈ సంవత్సరం ఫ్రెష్గా అంటే పుట్టిన తర్వాత 1వ తరగతిలో అయితే జాయిన్ చేస్తారు. అంటే ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ మామూలు కామను, 1వ తరగతిలో జాయినింగ్ కోసం అనమాట. ఇది సమగ్ర విద్యా హక్కు చట్టం కింద ఈ ఫ్రీ సీట్స్ అయితే ఇస్తారనమాట. మరి ఇందులో మనకి ఎన్ని సీట్స్ వరకు ఫ్రీగా ఇస్తారు అని చెప్పేసి మీరు అడిగినట్లయితే, ఇప్పుడు 1వ తరగతి ఉందనుకోండి, 1వ తరగతిలో ఒక స్కూల్లో ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకుందాం. అందులో మనకి 25 సీట్లు ఫ్రీగా అయితే ఇస్తారనమాట. ఎవరికి ఇస్తారు? చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే అందరూ అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, అన్ని కులాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇక్కడ 6th స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి అది చూస్తారు. అంటే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అనమాట. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ పిల్లలు, కుటుంబం తాలూకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే గతంలో ఎవరైనా హెచ్ఐవి బాధితులు ఉన్నా, అలాగే విభిన్న ప్రాంతాల్లో ఈ ఎస్సీ ఎస్టీ వారికి కూడా, బీసీ మైనారిటీ ఓసీ అందరికీ కూడా ఇందులో అయితే ఇస్తారనమాట. అయితే దీనికి మనకి వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలి, దారిద్ర్య రేఖకు కొద్దిగా దిగువగా అయితే ఉండాలన్నమాట. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే పేద కుటుంబాలకు అని చెప్పేసి అర్థం అనమాట. మనం ఆన్లైన్లో అప్లై చేసాక ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాతే వీళ్ళకి లాటరీ పద్ధతులు అయితే తీస్తారనమాట. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లింక్ అయితే పెట్టాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. మీకు ఏ ప్రోడక్ట్ కావాలనేది ఇందులో మీరు పైన సర్చ్ బార్ అయితే ఉంటుంది కదా, దాంట్లో మీరు సర్చ్ చేయండి. మీకు డిస్కౌంట్ సేల్లోని ఆఫర్ అయితే వస్తూ ఉంటుంది. అంటే ఆ డీల్ అనేది వస్తూ ఉంటుంది. ఈ 5 రోజులు కూడా చాలా యాక్టివ్లో ఉండండి. అదేంటో తెలియదు కానీ ఇంతకు ముందు మనకి బిగ్ బిలియన్ డేస్లోనూ కూడా ఇంత డిస్కౌంట్లో అయితే రాలేదన్నమాట. ఇప్పుడు చాలా భారీ డిస్కౌంట్లు అయితే వస్తున్నాయి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ఈ స్కూల్లో ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది? లాటరీ పద్ధతి ద్వారా ఉంటుందని చెప్పాను. అయితే ఈ లాటరీ మనం తీసేటప్పటికి ఏ స్కూల్ అయినా మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చా అంటే కాదనమాట. మీ విలేజ్లో 1 నుంచి 3 కిలోమీటర్ లోపు పరిధిలో ఏ స్కూల్స్ ఉన్నాయి అనేది చూస్తారు, ప్రైవేట్ స్కూల్స్. ఆ స్కూల్స్లో మీకు ప్రవేశం అయితే ఇస్తారు. ఒకవేళ లాటరీ కనుక వస్తే ఏ స్కూల్లో అయినా సరే రావచ్చు. మీరు ఒక 10 స్కూల్ వరకు కూడా మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. మీకు ఈ వీడియోలో డెమో కూడా చూపిస్తాను, మిగతా విషయాలన్నీ కూడా అందులో చెప్తాను. అలాగే ఇది 1వ తరగతిలో జాయిన్ చేయడం కోసం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి 5 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. మరి అప్లికేషన్కి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా? ఎస్ అండి, అప్లికేషన్ అయితే మనం ఆన్లైన్లోనే సొంతంగా పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, డైరెక్ట్గా క్లిక్ చేసి మీరైతే జాయిన్ అయిపోవచ్చు. మరి అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి? అడ్రస్ ప్రూఫ్ కింద ఏదో ఒకటి కావాలి. ఆధార్ కార్డు కానీ, లేదంటే ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, లేదంటే పట్టాదారు పాస్బుక్ కానీ, లేదంటే ఈ చెరువు పనులకి వెళ్తూ ఉంటారు కదా, ఉపాధి హామీ పథకం, దాని తాలూకు జాబ్ కార్డు కానీ, అలాగే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కరెంటు బిల్లు ఏది ఇచ్చినా సరే పర్వాలేదు. అలాగే వీళ్ళకి ఫస్ట్ తరగతి కాబట్టి, ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ప్రూఫ్ అంటే ఏముంటుంది? పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అది మ్యాండేటరీ అనమాట. తర్వాత తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, పిల్లాడిది ఆధార్ కార్డు అయితే కావాలి. తర్వాత ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కామన్ అనమాట. ఇందులో మీకు స్టేట్ సిలబస్ ఉంటుంది, అలాగే సిబిఎస్ఈ కూడా ఉంటుంది. రెండింటిలోనే కూడా మీరు జాయిన్ చేయొచ్చు. అంటే మీకు ఏది నచ్చితే అందులో అయితే మీరు జాయిన్ చేయొచ్చు, ఒకవేళ లాటరీ పద్ధతిలో ఈ సీట్ వస్తే కనుక. అలాగే ఇంకొకటి అయితే మెన్షన్ చేశారు, 2025 మార్చి 31కి 5 ఏళ్ళు అయితే పూర్తయి ఉండాలన్నమాట వీళ్ళకి. అయితే మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు అక్కడ చెప్పేస్తుంది లేండి మీరు ఎలిజిబుల్ కాదా అనేది అక్కడ చెప్పేస్తుంది. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి చూడండి. ఒకవేళ ఓకే తీసుకుందంటే కనుక ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. ఫైనల్గా మనకి ఈ ఫలితాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మే 21 నుంచి 24 మధ్యలో వీళ్ళు లాటరీ అయితే కొనసాగిస్తారు. అందులో సీట్ వస్తే కనుక ఓకే, లేదు అనుకుంటే మొదటిసారి లాటరీ తీసినప్పుడు సీట్ రాలేదనుకోండి, 2వ విడతలో కూడా చూస్తారనమాట. తర్వాత 3వది కూడా ఉంటుంది. ఈ 3లో ఎక్కడైనా సరే సీట్ రావచ్చు. మనకి ఈ సీటు వచ్చిందా లేదా ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? మీ దగ్గరలో ఉన్న స్కూల్స్లో నోటీస్ బోర్డులో ఆర్టీఈ కోటా అని చెప్పేసి లిస్ట్ అయితే అంటిస్తారు. అలా అయినా చెక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ మొబైల్కి మెసేజ్ రూపంలో కూడా వస్తుంది అనమాట, అంటే సెలెక్ట్ అయ్యారని చెప్పేసి. కాబట్టి మొబైల్ కూడా ఇచ్చే ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది చాలా కరెక్ట్గా ఉండాలి. ఆ డేట్లో మాత్రం అంటే మే 21 నుంచి మాత్రం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి.
ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. గత సంవత్సరంలో లాగా చేయకండి. చాలామంది ఇలాంటి సీట్స్ ఉంటాయని చెప్పేసి ఫ్రీ సీట్స్ తెలియదు అనమాట. అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోలేదు, అంటే ఎలిజిబిలిటీ ఉండి కూడా అప్లై చేసుకోలేదు చాలామంది. కొన్ని సీట్స్ అయితే మిగిలిపోయాయని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం వదలొద్దు. నేను ఇప్పుడు డెమో అయితే చూపిస్తాను, మిగతా విషయాలన్నీ కూడా మీకు డెమో చూపిస్తూ చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ అయితే ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. ఇది డైరెక్ట్గా మనమే ఆన్లైన్లో సొంతంగా చేసుకోవచ్చు అనమాట, ఎక్కడికి వెళ్ళకుండా. ఈ వెబ్ ఆప్షన్స్ కానీ స్కూల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా? అయితే ఫస్ట్ మనం స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతున్నారు. నెక్స్ట్ వితౌట్ ఆధార్ అనమాట. ఒకవేళ ఆధార్ లేకపోతే కనుక దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఆధార్ కార్డు అయితే ఇవ్వాలి. ఒకవేళ పేరెంట్స్ లేరనుకోండి అప్లికెంట్కి, వాళ్ళ తాలూకా గార్డియన్స్ ఆధార్ నెంబర్ ఇచ్చి డైరెక్ట్గా అప్లై అయితే చేయొచ్చు. అయితే మొత్తం టోటల్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేయాలి. ఒకవేళ ఆధార్ లేకుండా కానీ ఇస్తే కనుక ఫుల్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, డిస్ట్రిక్ట్, మండలం, సెక్రటరీ, పిన్ కోడ్ అన్నీ, రేషన్ కార్డు, ఏజ్, జెండర్, క్యాస్ట్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఒకవేళ ఇక్కడ లాస్ట్లో మీకు ఇక్కడ ఏమడుగుతున్నారు, రెసిడెన్షియల్ అడ్రస్ ఆ యొక్క పిల్లాడిది, తర్వాత గార్డియన్ కానీ ఇస్తే కనుక రెసిడెన్షియల్ అడ్రస్ ఒకటేనా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట. ఎస్ అని పెడితే ఇక్కడ ఏ ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సిన లేదు. నో అని పెడితే కనుక ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ స్టూడెంట్ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది, రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఇది ఆధార్ లేకపోతే పిల్లాడికి. ఓకేనా? ఒకవేళ ఆధార్ ఉంటే కనుక దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఆధార్ కార్డు ఇవ్వగానే గో అని చెప్పేసి క్లిక్ చేయండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి. ఫస్ట్ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేశానండి, గో అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే ఆధార్ కార్డులోని డేటా ప్రకారంగా తీసుకుంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకోలేదు, ఇక్కడ మాన్యువల్గా అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, తర్వాత అడ్రస్ కూడా మీకు యాజ్ పర్ ఆధార్ తీసుకుంటుంది అనమాట. ఏ డిస్ట్రిక్ట్, మండలం, సెక్రటరియట్, హౌస్ నెంబరు. ఓకేనా? పిన్ కోడ్ మాత్రం మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట, వైట్ రేషన్ కార్డ్ నెంబరు. అది వైఎస్ఆర్సీపీలో వచ్చిన 280 మీద ఉన్నాయి కదా, ఆ రేషన్ కార్డ్ అయినా పర్వాలేదు, ఎంటర్ చేయొచ్చు. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే ఇక్కడ ఏజ్ అనేది తీసుకుంటుంది ఆటోమేటిక్గా, మీరైతే ఎంట్రీ చేయాల్సిన లేదు. నెక్స్ట్ జెండర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి, రీజియన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత క్యాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీ, బీసీ అందరికీ ఇచ్చారనమాట. ఓకేనా? తర్వాత చైల్డ్ హ్యావింగ్ పేరెంట్ గార్డియన్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ పేరెంట్ గార్డియన్ ఎవరిది ఇస్తారని చెప్పేసి, పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ అనే పెట్టండి, లేదంటే ఇద్దరు పేరెంట్స్ లేకపోతే కనుక గార్డియన్ పెట్టి అప్పుడైతే ఇవ్వచ్చు. పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నేను అదే పెడుతున్నాను. పేరెంట్ నేము అంటే తండ్రి యొక్క పేరు అయితే ఎంటర్ చేస్తారు, తండ్రి యొక్క ఆధార్ కార్డు అయితే ఇక్కడ ఎంట్రీ చేస్తారనమాట, నెంబరు. వాళ్ళకి రిలేటెడ్, తోబుట్టు రిలేటెడ్ పాఠశాలలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడైతే నేను నో అని పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఒకవేళ చైల్డ్ డిజేబిలిటీ సంబంధించిన, తర్వాత ఇక్కడ హెచ్ఐవి బాధితుల, లేదంటే అనాథ పిల్లల, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారనమాట. ఒకవేళ ఈ మూడు కాదనుకుంటే లాస్ట్లో నన్ ఆఫ్ ది అబవ్ అని చెప్పేసి పెట్టేసుకోండి. ఒకవేళ మీరు పైన గార్డియన్ది ఇచ్చినా పేరెంట్ది ఇచ్చినా సరే, స్టూడెంట్ తాలూకా ఎవరికైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ తాలూకా అడ్రస్, వీళ్ళ అడ్రస్ కూడా సేమేనా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే ఇక్కడ ప్రూఫ్ ఏం అప్లోడ్ చేయాల్సిన లేదు. ఒకవేళ నో అని పెడితేనే అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఎవరిది పేరెంట్ తాలూకు, పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఎవరిదైతే వాళ్ళది అడ్రస్ కానీ చేంజ్ అయితే వాళ్ళ తాలూకు ఇక్కడ ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటే కాబట్టి నేను ఎస్ఐని పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ అప్లోడ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, స్టూడెంట్ది కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పాను కదా, దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసేస్తారు. తర్వాత ఇక్కడ హీడ్ బై నెక్స్ట్ రిజిస్టర్ అని చెప్పేసి లాస్ట్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినప్పుడు మాత్రం పీడిఎఫ్లో మాత్రమే ఇవ్వాలి, జేపీజేలో అయితే తీసుకోదు. ఓకేనా? నేను ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని మనకి స్టూడెంట్ తాలూకా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది, దాన్ని ఇక్కడ నోట్ చేసుకోండి. మీకు ఏదైనా ఇందులో సమస్య ఉంటే కనుక ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు, ఇక్కడే ఇచ్చారు. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి రిఫరెన్స్ నెంబరు అండ్ పాస్వర్డ్ రెండు కూడా సెండ్ అవుతాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ రెండు కూడా ఇక్కడ ఎంట్రీ చేయాలి, పాస్వర్డ్ అండ్ అప్లికేషన్ ఐడి అంటే ఇదనమాట. ఈ రెండు కూడా ఎంట్రీ చేసి ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి ఇప్పుడు లాగిన్ అయితే అవుదాం.
ఒకవేళ మీకు రాలేదనుకోండి ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్గెట్ కొట్టుకోవడానికి కూడా ఇక్కడైతే ఇచ్చారు, ఫర్గెట్ తీసుకోవడానికి. ఇక్కడ రిజిస్టర్లోకి వెళ్ళారనుకోండి డైరెక్ట్గా మీరు ఫర్గెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే సెండ్ SMS, మళ్ళీ రీసెంట్ కావాలనుకుంటే సెండ్ SMS కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోతున్నాను. లాగిన్ అవ్వగానే ఇక్కడ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్, ఓకేనా. ఇక్కడ సెలెక్ట్ వెబ్ ఆప్షన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిక్ట్, మండలం, సచివాలయం, తర్వాత డిస్ట్రిక్ట్, కిలోమీటర్లు అని చెప్పేసి మొత్తం 4 ఉన్నాయి కదా. ఈ 3 కూడా మీరు ఇక్కడ మార్చలేరండి. ఎందుకంటే యాజ్ పర్ ఆధార్ ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ప్రకారంగా డిస్ట్రిక్ట్, మండలం ఇవన్నీ కూడా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మీరు డిస్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పాను కదా ఇందాక మీకు ఫస్ట్లోనే చెప్పాను, 10 కిలోమీటర్ల లోపలని మనం ఒక 10 స్కూల్స్ వరకు ఈ వెబ్ ఆప్షన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్లు అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇందాక నేను చెప్పాను కదా మీకు 1 కిలోమీటర్ లోపు స్కూల్స్ అన్నీ మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్లు అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 1 కిలోమీటర్ అని చెప్పేసి వచ్చింది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మీకు 1 నుంచి 3, 4, 5 అలా కిలోమీటర్లు వచ్చాయనుకోండి, మొత్తం అన్నీ కూడా చూసుకోండి. నాకు ఈ సచివాలయంకి తగ్గట్టు 1 కిలోమీటర్ మాత్రమే ఓపెన్ అయింది. మీకు 2-3 కిలోమీటర్స్ కూడా ఓపెన్ అవ్వచ్చు కొంతమందికి. అవన్నీ కూడా చెక్ చేసుకోండి. స్కూల్స్ని పెట్టి అక్కడ మీకు డిస్టెన్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ 1 కిలోమీటర్ చూపించింది కాబట్టి నేను దాన్నే సెలెక్ట్ చేసుకొని గో అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు నాకు స్కూల్ ఆర్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తూ ఉందన్నమాట. నాకు 1 కిలోమీటర్ వరకు ఎటువంటి స్కూల్ కూడా ఇక్కడ లేదు ఈ అడ్రస్లోని అని చెప్పేసి అయితే మనకు చూపించింది. ఇక్కడ నాకు మళ్ళీ రెండో ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిందనమాట, 3 కిలోమీటర్లకు సంబంధించింది. దాన్ని క్లిక్ చేసుకొని గో అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. అంటే 3 కిలోమీటర్లో ఏదైనా ఉందేమో చూద్దాం, ఇప్పుడు వస్తాయేమో. ఇక్కడ కూడా నాకు నాట్ అవైలబుల్ అని చెప్పేసి చూపించింది అనమాట. నాకైతే నాట్ అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తుందండి. అలా చూపిస్తే మనం ఏం చేయలేము. ఒకవేళ మీకు స్కూల్ లొకేషన్లో అవైలబిలిటీ ఉన్నాయనుకోండి, మీకు ఎలా చూపిస్తుంది అంటే ఇక్కడ చూడండి 1 కిలోమీటర్, 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ ఇవన్నీ కూడా నాకు ఓపెన్ అయ్యాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు నేను 5 కిలోమీటర్స్ సెలెక్ట్ చేసి చూస్తాను. నేను 5 కిలోమీటర్స్ సెలెక్ట్ చేయగానే నాకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అయితే ఈ విధంగా వచ్చాయన్నమాట. అంటే ఈ 2 స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ స్కూల్స్ ఏ స్కూల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలి, రెండోది సెకండ్ ప్రిఫరెన్స్ ఏది కావాలనేది ఇక్కడ మీరు దీని మీద ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యారో మార్క్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అది ఇక్కడికి వచ్చి ఫిల్ అవుద్ది అనమాట. అలాగే రెండోది కూడా మీరు ఇలాగా మొత్తం ఎన్ని కావాలంటే అన్ని అలాగా 10 మాత్రమే మీరు పెట్టుకోగలరు, 10 స్కూల్ మాత్రమే పెట్టుకోగలరు అనమాట. పెట్టేసుకున్న తర్వాత ఇంకేముండదు, ఫైనల్ సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేస్తారు. క్లిక్ చేయగానే మీరు ఏమేమి స్కూల్స్కి పెట్టారనేది ఇక్కడ మొత్తం టోటల్గా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఆ స్కూల్స్ ఏమేమి పెట్టారనేది చూసుకోవాలంటే ఇక్కడ వ్యూ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీదకి వెళ్ళినా సరే మీకు కనిపిస్తాయి అనమాట. మీరు ఏ స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నారో మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ డౌన్లోడ్ అండ్ PDF అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆ PDFని అయితే ప్రింట్ అయితే తీసేసుకోవచ్చు. ఇదేనండి, చాలా సింపుల్. కాకపోతే ఇక్కడ సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీరు కిలోమీటర్స్ అన్నీ ఒకసారి చూడండి. చూపించకపోతే మనం ఏం చేయలేమన్నమాట. ఉంటేనే పెట్టుకోగలము, లేదండి చూపించట్లేదని చెప్పేసి మళ్ళీ కామెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రకారంగా అక్కడ 1 కిలోమీటర్, 3 కిలోమీటర్ అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు కదా. 10 కిలోమీటర్ల లోపు ఏదైనా స్కూల్స్ కానీ ఉన్నాయనుకోండి అక్కడ చూపిస్తుంది. చూపించకపోతే మనం ఏం చేయలేము. అందుకే మీరు ఫస్ట్ ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుందో అన్ని కిలోమీటర్లను కూడా మీరు సెలెక్ట్ చేసి గో అని చెప్పేసి క్లిక్ చేయండి. ఒకవేళ ఉంటే కనుక ఈ లిస్టులో అయితే వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఆప్షన్స్ ఫాలో అయిపోయి ఫైనల్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేసేసి PDF తీసేసుకోవడమే. అంతే, సింపుల్ అనమాట. మనకి ఆధార్ కార్డ్ అడ్రస్ని బేస్ చేసుకొని ఆ యొక్క అడ్రస్లో ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ పరిధిలోని అవి మాత్రమే మనకు చూపిస్తాయి. చూపించకపోతే మాత్రం మనం ఏం చేయలేమండి, ఏమీ లేనట్టే లెక్క అనమాట. అంటే స్కూల్స్ ఏమీ లేవు అని చెప్పేసి అర్థం. అవునట్టు మర్చిపోయాను, ఇది మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు దగ్గరలో ఏవే స్కూల్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్కూల్స్లోని నోటీస్ బోర్డులో కూడా అంటిస్తారనమాట. అంటే వాళ్ళు లాటరీ పద్ధతిలో తీస్తారు. ఇది లాటరీలో కనుక వచ్చిందనుకోండి, తగిలిందనుకోండి సీటు, అక్కడ మీకు ఇంటిమేషన్ కాల్ కూడా వస్తుంది, మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఆ స్కూల్లో కూడా మీకు నోటీస్ బోర్డులో పెడతారు. ఓకేనా. వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయొచ్చు, రిప్లై అయితే ఇస్తాను.